Hi students, welcome to Technical EDU. Today's topic is data communications. Data communications అంటే ఏంటంటే data communication is the exchange of data between two devices. అంటే ఇక్కడ ఒక డివైస్ ఉందనుకోండి. ఈ టూ డివైజెస్ మధ్యలో డేటా ఎక్స్చేంజ్ని మనం డేటా కమ్యూనికేషన్ అంటారు. మనకు ఆల్రెడీ తెలుసు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియం. డేటా కమ్యూనికేషన్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా బిట్వీన్ టూ డివైజెస్ వయా సమ్ ట్రాన్స్మిషన్ మీడియం. అంటే ఈ రెండింటి మధ్యలో ఒక ట్రాన్స్మిషన్ మీడియం ద్వారా ఒక దగ్గర నుంచి ఉండే డేటాని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని లేదా ఆ రివర్స్ అక్కడ నుంచి ఉన్న డేటాని మళ్ళీ ఇక్కడ తిరిగి తీసుకోవడాన్ని డేటా కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ ఒక దగ్గరికి పంపించి మళ్ళీ తిరిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవడాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఇది ఒకవేళ ఇలా అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ఇన్ఫర్మేషన్ మనం పంపించాలి. మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాం, వాళ్ళు కంటిన్యూస్గా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా అయినా ఉండొచ్చు. లేదా మన ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటాం, వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు కూడా తిరిగి పంపిస్తుంటారు. ఇలా కూడా ఉండొచ్చు కమ్యూనికేషన్ అనమాట. అంటే వన్ వేలో ఉండొచ్చు, టూ వేలో కూడా ఉండొచ్చు. వన్ వేలో ఉండొచ్చు, టూ వే కమ్యూనికేషన్లో కూడా ఉండొచ్చు కమ్యూనికేషన్ అనేది. అయితే ఈ కమ్యూనికేషన్ అనేది మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా జరగాలంటే ఈ త్రీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ డెలివరీ. ఈ డెలివరీ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది, ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఉందా, ఇక్కడ ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్. ఇక్కడ నుంచి మనం డేటా పంపిస్తాం. ఒక మీడియం యూజ్ చేసుకుని ఒక డేటా అనేది ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి పంపిస్తాం. ఈ పంపించిన డేటా అనేది మనం ఏదైతే డెలివరీ చేసామో సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రిసీవ్ అవ్వాలి. అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అవ్వడం అంటే ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్, ఇది మనం పంపించిన సోర్స్ అనుకోండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ డెస్టినేషన్స్ ఉండేటప్పుడు మనం పంపించిన ఇన్ఫర్మేషను మనం అనుకున్న డెస్టినేషన్కే రీచ్ అవ్వాలి. అంటే మనం పంపించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకే రీచ్ అయితే అక్కడ ఈ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. అంటే కరెక్ట్ డెస్టినేషన్. ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్ నుంచి కరెక్ట్ డెస్టినేషన్, మనం ఏ డెస్టినేషన్కి అయితే అనుకుంటామో ఆ డెస్టినేషన్కే రీచ్ అయితే అది కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా జరిగినట్టు. సెకండ్ది యాక్యురసీ. యాక్యురసీ అంటే మనకు ఆల్రెడీ చాలా దగ్గరలో ఈ టర్మ్ అనేది వచ్చింది. యాక్యురసీ అంటే ఏంటంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే పంపించామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎటువంటి లాస్ లేకుండా 100% ఇక్కడ రీచ్ అయ్యేలా ఉండాలి. యాక్యురసీ అంటే ఇప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ పంపించాం, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ లాస్ అవ్వకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిసీవర్కి చేరితే ఆ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా వెళ్ళినట్టు. లాస్ ఏం లేకుండా రిసీవర్కి చేరితే అది యాక్యురేట్గా వెళ్ళినట్టు అనమాట. నెక్స్ట్ టైం లైన్. టైం లైన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ మనం పంపించాం, అది డెస్టినేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈరోజు ఇన్ఫర్మేషన్ పంపించామనుకోండి, అది రేపటికి చేరాలనుకోండి. రేపటికి చేరకుండా ఒక 2-3 డేస్ తర్వాత చేరింది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ ఉండదు. మనం అనుకున్న టైం, విత్ ఇన్ టైం అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ మనం పంపించేటప్పుడు కొంత టైం లిమిట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు 1 డేలో వెళ్ళాలా, 1 అవర్లో వెళ్ళాలా అని
మనం అనుకుంటాం కదా, ఆ విత్ ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్కి వెళ్తేనే అది కమ్యూనికేషన్ కరెక్ట్గా అయినట్టు. అంతేగాని ఈరోజు వెళ్ళాల్సిన డేటా రేపు వెళ్ళింది అనుకోండి, డేటా అయితే వెళ్ళింది కానీ దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు కదా. అందుకు ఈ టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫ్యాక్టర్స్ బట్టి మనకి కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా అయినట్టు. డెలివరీ అంటే మనం ఏ డెస్టినేషన్కి అయితే పంపించాలనుకుంటామో ఆ డెస్టినేషన్కి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. యాక్యురసీ అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే పంపించామో అది ఎటువంటి లాస్ లేకుండా కంప్లీట్ డేటా అనేది రిసీవ్ అవ్వాలి. టైం లైన్ అంటే మనం ఏ టైంలో అయినా అనుకుంటామో విత్ ఇన్ టైం అనేది ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. అది ఇక్కడ చూడండి, ఇది మనకి బేసిక్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇక్కడ మీడియం అనేది ఒక బ్లాక్ గీసాను కానీ బ్లాక్లా ఉండదు. ఇది జస్ట్ ఒక వైర్ కానీ లేకపోతే ఎయిర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా ఏముంటాయంటే ఒక ట్రాన్స్మిటర్ ఉండాలి, ఒక మీడియం ఉండాలి, రిసీవర్ ఉండాలి, మెసేజ్ ఉండాలి, ప్రోటోకాల్ ఉండాలి. ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటేనే కమ్యూనికేషన్ అనేది జరిగినట్టు. అంటే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫాలోయింగ్. ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకుంటే అందులో ఈ 5 అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ట్రాన్స్మిటర్. ట్రాన్స్మిటర్ అంటే ఏంటంటే ఏదైతే డేటాని పంపిస్తుందో అంటే సోర్స్, దీన్ని ఇంకో రకం కూడా అనొచ్చు. ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుందో లేదా ట్రాన్స్మిట్ అవుతుందో దాన్నే ట్రాన్స్మిటర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రేడియో స్టేషన్ అంటే రేడియో బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ రేడియో స్టేషను, టీవీ స్టేషను, మొబైలు, నెక్స్ట్ వాకీటాకీ, ఇవన్నీ కూడా ట్రాన్స్మిటర్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ మీడియం అలా ఉంచండి. రిసీవర్నే డెస్టినేషన్ అని కూడా అంటాము. రిసీవర్ అంటే ఏంటంటే రిసీవర్ ఈజ్ ఎ డివైస్ విచ్ రిసీవ్స్ ద డేటా. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ విచ్ ట్రాన్స్మిట్స్ ద డేటా. ఇది విచ్ రిసీవ్స్ ద డేటా. ఏదైతే డేటాని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని రిసీవర్ అంటారు. దీన్నే డెస్టినేషన్ అని కూడా అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రేడియో స్టేషన్ ఉంది కదా, సో రేడియో స్టేషన్ నుంచి వచ్చే ట్రాన్స్మిట్ అయ్యే మనకి ఇన్ఫర్మేషన్ అనేది రేడియో ద్వారా మనకి బయటికి వస్తుంది. సో ఇది రిసీవర్ అవుద్ది. టీవీ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది టీవీ ద్వారా మనకు బయటకు వస్తుంది. సో ఇది ఒక రిసీవర్ అవుద్ది. మొబైల్ అంటే సేమ్, ఇక్కడ మొబైలే. ఒక మొబైల్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో మొబైల్ ద్వారా మనకి వినిపిస్తుంది. వాకీ-టాకీ కూడా సేమ్. ఒక వాకీ-టాకీలో మనకి ఏదైతే మాట్లాడుతారో ఇంకా వాకీ-టాకీ ద్వారా అది మనం వింటాం, రిసీవ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి రిసీవర్స్ అనమాట. ఇక్కడ ఇంకో ట్రాన్స్మిటర్ కూడా ఉంటుంది, మైక్రోఫోన్ అంటే సింపుల్గా మైక్ అంటాం కదా, మనం మాట్లాడే మైక్, ఆ మైక్ అనేది ట్రాన్స్మిటర్ అవుద్ది. ఇక్కడికి వచ్చేసరికి లౌడ్ స్పీకర్, మైక్రోఫోన్ ద్వారా మాట్లాడేది లౌడ్ స్పీకర్ ద్వారా బయటకు వస్తుంది కదా, సో ఇది రిసీవర్ అనమాట. నెక్స్ట్ మీడియం అంటే ఏంటంటే మనం ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి దేని ద్వారా సిగ్నల్ పంపిస్తున్నాం అంటే అయితే వైర్ లేదా
వైర్లెస్, వైర్ అంటే ఒక కేబుల్ యూజ్ చేసి ట్రాన్స్మిటర్కి రిసీవర్కి కనెక్ట్ చేసి ఒక కేబుల్ ద్వారా పంపిస్తే అది వైర్డ్ అంటారు, వైర్డ్ మీడియం. లేదా ఎయిర్లోకి పంపించి ఇక్కడ ఒక యాంటీనా ఉంటుంది, ఇక్కడ ఒక యాంటీనా ఉంటుంది, ఒక యాంటీనా ద్వారా ఇంకో యాంటీనాకి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే ఇది వైర్లెస్ అంటారు. మీడియం అనేది 2 టైప్స్ ఉంటుంది మనకి. అయితే వైర్డ్ మీడియం లేదా వైర్లెస్ మీడియం ఉంటుంది. ఈ వైర్డ్ మీడియంకి ఎగ్జాంపుల్ ఏంటంటే టెలిఫోన్. ఇప్పుడు మనం టెలిఫోన్ తీసుకున్నాం అనుకోండి, అది కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, అది వైర్డ్ మీడియం అవుద్ది. వైర్లెస్ అంటే మొబైల్ అనేది ఒక వైర్లెస్ కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి? మెసేజ్. మెసేజ్ అంటే ఏంటంటే దీన్నే ఇన్ఫర్మేషన్, డేటా ఏదైనా అనొచ్చు. మనం ఏదైతే సోర్స్ నుంచి డెస్టినేషన్కి పంపిస్తున్నామో అదే మెసేజ్ అనమాట. మనం పంపించే డేటా, ఇన్ఫర్మేషన్, మెసేజ్ ఏదైనా అనొచ్చు దీన్ని. నెక్స్ట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఈ ఆపరేషన్ మొత్తం జరగాలంటే, ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఆపరేషన్ అంతా జరగాలంటే మనకి ప్రోటోకాల్ అనేది ఉండాలి. ప్రోటోకాల్ అంటే ఏంటంటే సర్టెన్ రూల్స్. ఈ రూల్స్ని బేస్ చేసుకుని ఎలా పంపించాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి, దేని ద్వారా పంపించాలి, ఏ మీడియం ద్వారా పంపించాలి, ప్రతిదీ కూడా ఈ ప్రోటోకాల్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఈ డిఫైన్ చేసిన ప్రోటోకాల్ బేస్ చేసుకుని మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఇదంతా ఏంటంటే ఇంట్రడక్షన్ టు ద డేటా కమ్యూనికేషన్. డేటా కమ్యూనికేషను అసలు ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి, నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్లో అసలు ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు విన్నది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటి వస్తుందంటే ఈ డేటా సీరియల్కి పంపించడం అంటే ఏంటి, ప్యారల్ పంపించడం అంటే ఏంటి, వైర్డ్ మీడియం అంటే ఏంటి, వైర్లెస్ అంటే ఏంటి, నెక్స్ట్ 1 వే కమ్యూనికేషన్ అంటే ఏంటి, 2 వే కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఈ ప్రతిదీ కూడా మనకి నెక్స్ట్ టాపిక్స్ నుంచి 1 by 1 అలా వస్తుంటుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.